అమ్మా సూపర్. తిట్టు తిట్టకపోవడం అవసరం లేదు నాకు. తిట్టే వచ్చేది ఏం లేదు. తిట్టకపోతే రాంది ఏం లేదు కానీ సగం పొద్దు సంక్రాంతి ఇంకేం చేస్తావు చెప్తున్నా. ఒక్కటే కావాలి ఆన్సరే. ఇంకేం చేస్తావు చెప్తున్నా. ఒక్కటే కావాలి ఆన్సరే. ఒకటి నేను క్రియేటివ్ అబ్బాయి కళ్యాణ్. నమస్తే ఫ్రెండ్స్. అంటే నేను 10:30కి లేస్తే ఇక మామూలు తిట్టకుండా ముద్దించుకుంటారు. ఎవరైనా తిడతారు కదా. సో ఇప్పుడు నాకు ఒకటే టెన్షన్ అవుతుంది. లేచి చూసే వరకు 10:30 అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇష్టం ఉన్నప్పుడు లేస్తున్నావు, నీ ఇష్ట రాజ్యం అయిపోయింది మొత్తం. నువ్వు చెప్పింది మేము వినాల్సి వస్తుంది, మేము చెప్పింది నువ్వు వినవు అని చెప్పి ఇట్లుంటది. ఇప్పుడు నేను మా అమ్మ దగ్గరికి పోతే రియాక్షన్ ఎట్లుంటుంది అని ఒక టెన్షన్తో పోతా నేను పోయేదాకా. అంటే అమ్మ దగ్గరకు పోయి నాన్న దగ్గరకు మీట్ అయ్యేదాకా ఒక టెన్షన్తో ఉంటా. ఏమంటారు ఇవాళనైతే హెడ్ బాత్ చేయాల్సింది 100%. నేను లేచిందే లేటు, ఇంక హెడ్ బాత్ అట. నీ అమ్మ ఏం వీడియో తీస్తున్నారా నేను? కొంచెం ఏంది ఇట్లా అయింది హెయిర్. సో హెడ్ బాత్ 100%. సో ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ నేను షాప్ కొట్టుకోవాలంటే చాలా ఎట్టుంటది. లేట్ అవుతుంది, చాలా అయింది, చాలా లేట్ అవుతుంది అంతే. సో స్టార్ట్ చేయాలి వర్క్. ఫస్ట్ ఈ బౌల్ అన్నీ క్లీన్ చేసుకొని కంప్లీట్గా నీట్గా ఇందులో సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత బ్రష్ చేయాలి. బ్రష్ చేసిన తర్వాత స్నానం చేయాలి. సో అట్లా కంప్లీట్ చేయాలి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇల్లు అయితే ఊడవాలి, ఇదంతా నీట్గా చేయాలి. గెట్ రెడీ. సో ఇట్లుంటుంది అబ్బాయిల పరిస్థితి. అంటే ఇంట్లో అక్కలు లేదంటే రిలేటివ్స్ సంథింగ్ ఎవరో ఒకళ్ళు ఉంటే, అమ్మలు ఫ్రీగా ఉంటే ఇలాంటి వర్క్ అబ్బాయిలకు ఉండదు. అమ్మాయిలు ఫ్రీగా లేకపోతే, అమ్మలు బిజీగా ఉంటే సో మనకు ఉంటుంది. సో చెయ్యొద్దని కాదు, ఇక వాళ్ళకు ఉన్నదే కష్టం. అంటే వాళ్ళకి డైలీ వర్క్ ఉంటుంది కాబట్టి అదే కష్టం అవుతుంది. మనం దీనిలో ఒక చెయ్యొద్దు ఏం తప్పేం లేదు కదా, చెయ్యాలి కదా. మనమ్మనే కదా, మననే అన్నాయి కదా, మనమే తింటున్నాం కదా. సో చేయాలి కాబట్టి చేద్దాం ఇక. ఓకేనా. 10:30కి లేస్తే ఇప్పుడు ఎంత అవుతుందంటే 10:40 అవుతుంది. నేను ఇప్పుడే వాటర్ పెట్టుకున్నా. ఇప్పుడు ఈ ఇల్లు మొత్తం ఆయిల్ మొత్తం ఊడవాలి. దాని తర్వాత బోలు తోమాలి. ఇంత ఉంటుంది బా. కొంచెం ఆలోచించాను అబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ప్లీజ్ నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్. అన్నం ఎంత ఉందో చూసి దానికి తగ్గట్టు మనం బియ్యం పెట్టుకోవాలి. అంటే రైస్ పెట్టుకోవాలి. ఒకసారి అయితే చూద్దాం. అన్నం అయితే బాగానే ఉంది. సో ఒక గిలాసుడు పెడితే బియ్యం ఓకే సెట్ అయిపోతుంది. అయితే ఒక గ్లాసుడు రైస్ తీసుకొని ఫ్రెష్గా కడిగి ఇప్పుడైతే రైస్ కుక్కర్లో పెట్టబోతున్నాం. ఈ అడుగుని మంచిగా క్లీన్గా తుడితేనే మంచిగా ఉంటుంది. లేదంటే వాటర్ ఉంటే రైస్ కుక్కర్లో పెట్టిన తర్వాత మొత్తం టప్ టప్ అని బాంబుల సౌండ్ వస్తుంది. సో మనం కొంచెం నీట్గా అయితే చూద్దాం. ఒక క్లాత్ తీసుకొని, అంటే నేను ఇవన్నీ ఎందుకు ఇవ్వడుతున్నా అంటే డైలీ నేను చేసేది ఇదే ఇంట్లో రైస్ కుక్కర్లో పెట్టి సో నీట్గా కడుక్కున్న క్యాప్ పెట్టేసి ప్లగ్ పెట్టేయాలి. తర్వాత మర్చిపోకండి స్విచ్ చేయాలి 100%. సో ఇప్పుడు మొత్తం బౌల్ క్లియర్ అవన్నీ వేసుకొని ఫ్రెష్ కావాలంతే. మా ఇల్లు కొంచెం అంగడంగడి ఉంటుంది, లైక్ ఎక్కడ బట్టలు అక్కడనే. సో అది లైట్ ముచ్చట మాకు. ఎందుకంటే సాకులం వచ్చి బట్టలు వండేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడనే పెడుతుంది, మడత పెట్టే అంత ఉండదు. అందుకని
సో మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యే టైం. ఫ్రెష్ అయిపోయి షాప్ కాడికి అయితే వెళ్ళాలి. సో మొత్తానికైతే నేనైతే రెడీ అయిపోయినా ఫ్రెష్ అయిపోయి. సో ఇప్పుడైతే వెళ్దాం. ఇప్పుడు టైం చూస్తే అయితే 12:30 అవుతుంది. ఇక తిట్టకుండా ఎవరే ముద్దించుకునేది. సో వెళ్దాం, ఎట్లయితే అట్లా అవుతుంది. సో వెళ్దాం. ఇక్కడ చూసారా, అదేదో మేము పెంచుకున్న కుక్కర్ లెక్క ఎంత డీసెంట్ గా పడుకున్నాయి. అసలు నేను ఉన్నా అని కూడా ఏం భయపడేది. ఎందుకంత చనువు ఇచ్చినో నేను వీళ్ళకి నాకైతే అర్థం అవుతలేదు. ఇట్లా 2 మాటలు అనేసరికి ఇజ్జత్ అనిపించింది 2 కుక్కలకి. అవి వెళ్ళిపోయినాయి చక్కగా. వీటికైతే కొంచెం ఇజ్జత్ అనిపించలేదు. ఓకే, ఆనెస్ట్ మంచి. సరే, గుడ్. నువ్వు కూడా మంచిగా నువ్వురా. నువ్వు కూడా రా. ఇంకైతే ఇప్పుడు హాకీస్ అయితే వెళ్తున్నా. అమ్మా అమ్మా తిట్టు. తిట్టకపోవడం అవసరం లేదు నాకు. ఆ? తిట్టే వచ్చేది ఏం లేదు. తిట్టకపోతే రాంది ఏం లేదు కానీ సగం పొద్దు సంక్రాంతి అయింది. ఇంకేం చేస్తావు చెప్తున్నా. ఒక్కటే కావాలి ఆన్సర్ ఒకటి. నేను ఒక ఇంకా 2 నెలలు నేను ఇట్నే చేస్తాను. నిజం. మెత్త ఇంకా 2 నెలలు అసలు నేను ఇక్కడికి రానమ్మా. పొద్దుగాల వచ్చి పోతాం అంతే. ఇట్లుంటుంది ఇంట్లో వర్క్ అంటే. ఇది కాకపోతే అది కాకపోతే ఇది అన్నట్టు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బ్లాగ్తో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రియేటివ్ అబ్బాయి.